ఎక్కండి రా బాబు. అమ్మ పట్టుకోండి. ఎక్కండి బా. మరి ఇంకో వీళ్ళు పాప అది మటుకు లేదు. కాలువ అయితే ఈ పైనుండి వచ్చిందండి. వరద అయితే పైనుండి వచ్చి అయితే ఇలాగ వచ్చిందండి. ఇలాగ వచ్చి ఈ విధంగా మొత్తం అయితే ఇదంతా కొట్టుకుపోయిందండి. చూడండి ఇప్పుడు ఇక్కడండి సట్రపల్లిలో జరిగినటువంటి సంఘటన ప్లేస్ ఇదేనండి. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు చూడండి ఇలా కొట్టుకుపోయిందండి. మొత్తం ఇది ఇలా కొట్టుకుపోయిందండి. వాళ్ళకి ఎత్తుకెళ్ళిపోయిందా? తర్వాత ఇక్కడ మా వాళ్ళకి వీళ్ళు కొట్టుకున్నారు. అవును. మొత్తం ఎన్ని రౌండ్లు వచ్చింది ఇలాగా? మొత్తం 3 రౌండ్లు వచ్చిందా? ఇప్పుడు మరి చనిపోయినారు? ఎంతమంది చనిపోయినా? చనిపోయింది ఒక్కటే పాప ఒక్కటే. దెబ్బలు ఎంతమంది తగిలింది ఇలాగా? దెబ్బలు అయితే దాన్ని తగిలిందో లేదో దెబ్బలు చూపలేదు సరిగా. అవును. వాళ్ళకి మాత్రం ఒక చిన్న బాబుకి కాలు ఇరుక్కుంది. అవును. ఇది ఇలాంటి రావడం ఎంత ఈ రాత్రి ఎంత టైంకి వచ్చింది? ఇది 12 గంటలకు వచ్చిందా? మీరు అందరు పడుకొని పోయి ఉన్నారు కదా? కొందరు పడుకునే పోయి మరి భోజనాలు టైం అయిపోయి పడుకునే. అవునవును. బయటకు రావడానికి అవకాశం లేదు. బయటకు రావడానికి అలాగా ఎప్పుడంటే తుఫాన్ వచ్చిందో అప్పుడు బయలుదేరాం మేము. అవునవును. ఇక్కడ ఉన్నారా మీరు? ఈ ఇల్లుకినా? ఆ ఇల్లుకు ఉండేది. ఈ ఇల్లుకు మా అన్న వదిన పిల్లలు మొత్తం ఇక్కడే ఉండరు. అవును. ఆ పాపకి విరిగిపోయి అలా కంచకుండా దానికి ఎత్తుకొని వెళ్ళి అప్పుడు వీరికి కేకలు వేయగా కేకలు ఎత్తిన తర్వాత వీళ్ళు అటు వెళ్ళడానికి అప్పుడు వెనక తర్వాత ఇది కొట్టుకుని వెళ్ళిపోయింది. అవునవును. ఇది కొట్టుకుని వెళ్ళిపోయింది. కాదు ఇప్పుడు ఈ వరద పైనుండి కొండ చెరలు 2 సార్లు విరిగి 3 సార్లు పడిందా? 3 సార్లు మొత్తం ఒకేసారి వచ్చింది. వచ్చేది కూడా ఇంకా ఉంది. లేదురా అది రాదు. అలా ఇంతకు ముందు ఇదే ఫస్ట్? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడు చిన్న ఉదుకు పనికి కొద్ది పట్టుకొచ్చింది. ఇదే చేస్తారన్నమాట. అవునండి. మేకలు పశువులు అన్ని మొత్తం ఎత్తుకుపోయాయి. మొత్తం ఎత్తుకొని. అవును. సరే. పైనుండి కొండ చర్యలు విరిగి రావడం వలన చూడండి ఇల్లు మొత్తం అయితే వాటర్ అయితే లోపలికి వెళ్ళి అయితే కొంతవరకు అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటివన్నీ కొట్టుకైతే కిందకి వెళ్ళిపోవడం అంటే జరిగింది. చూడండి ఇదిగోండి ఈ విధంగా జరిగినాయండి. చూడండి చెట్లు అక్కడ ఏ మాత్రం లేదండి. మీద నుండి వచ్చి అయితే ఈ విధంగా అయితే కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగిందండి. మొదటిసారి వచ్చినప్పుడు మాత్రము అక్కడ ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి తండ్రి 2 కూతుర్లకి మరి ఈ ఘటనలో ఎత్తుకుపోవడం అంటే జరిగిందండి. అందులో ఒక కూతురు మాత్రం చనిపోయిందండి. ఒక కూతురు బతికింది. తండ్రి కూతురు అయితే హాస్పిటల్ ఉన్నారండి ప్రెజెంట్ అయితే. చూడండి ఈ విధంగా అయితే ఇక్కడైతే జరిగిన సంఘటన అండి. చూడండి ఈ విధంగా మొత్తం పైన అయితే ఈ విధంగా అయితే మొత్తం ఇక్కడ హౌసులు ఉండేయండి. మొత్తం అయితే కొట్టుకు వెళ్ళిపోవడం అంటే జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదేనండి జరిగినటువంటి సంఘటన ప్లేస్ అండి. ఇక్కడ మొత్తం అయితే ఇల్లులు ఉండేయండి. ఈ మొత్తం అయితే ఏ మాత్రం కొట్టుకుపోయేవండి. ఈ వరద రావడం వల్ల మేకలు అయితే ఇక్కడ చనిపోయినాయండి. గొర్రెలు చూడండి ఇగో. ఈ వరదతో పాటు చాలా ఆవులు కానీ మేకలు కానీ ఇలాగ ఎత్తుకుపోయాయండి. చూడండి ఇక్కడైతే మేకలు అయితే ఉన్నాయండి. చూడండి ఇవి చనిపోయినాయి. ఇగోండి వరద రావడం వల్ల ఇలా కొట్టుకుపోయాయండి. చూడండి దిగ అక్కడ బురదన్నది. బాగా చెప్పాం కదా అది. చెప్తే ఉన్నామండి మీరు కొంచెం వెళ్ళవద్దనేసి. వీళ్ళకంతా లేపుకొని వెళ్ళిపోయా మా రాత్రి మీద. నాకు ఏం కాలేదు కానీ పొలాలే మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. చిన్న దగ్గర ఆ పైకి గొయ్యిందా ఆ గొయ్యి అలా సిగరెట్ల కొట్టు ఆ కొట్టు కొన్ని పాటు ఆ ఇల్లు కూడా మోసేసి కదా. పడుకొని పోయింది మన పడుకొని పోయింటే మనకు తెలియదు కూడా. మీ ఇంటి పక్క తర్వాత నన్ను వాడు ఉంటే మాకు వచ్చి మీద పైన చిన్న జాగా
అడుగు కొద్దిగా బయటికి తేలి వచ్చి మాకు చెప్పగా అక్కడ నుండి అక్కడ బయట ఆ ఇంటికి అవతల ఇంటికి వెళ్తే నాన్నగారు లేపితే అక్కడ నుండి అప్పుడు పిల్లలు దాటిద్దామంటే కాలేజ్ కొట్టుకొని పేలిపితే అంతే. తర్వాత అవతల మా కుర్రోడు మాకు లేపుతున్నాడు, అవతల ఫైర్ వెళ్ళిపోయాడు, మాకు భయపడిపోయి ఫైర్ వెళ్ళిపోతే తర్వాత నాన్నగారికి మొత్తం 4 పిల్లలకి మొత్తం అలా చేసి మొత్తం దాటించి ఏ విధంగా అవతలంగా ఇంకా పిల్లకాల వచ్చి ఇంకా ఇల్లు వెళ్ళిపోయింది. ఇదే మీ ఇల్లా? ఇదే. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏమవ్వలేదా? ఎవరు దెబ్బలు తగలేదు, కొద్దిగా దెబ్బలు తగ్గి మొత్తం కుట్టుకుని మొత్తం. మేకలు మీయేనా? మొత్తం మేకలని చచ్చిపోయా? చచ్చిపోయింది మొత్తం. ఎంత పాతలు కట్టుకుని ఇవి కూడా అన్నప్పుడు మరి మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? అలాగే బయటికి తెలిపి చప్పట్లకి అందరు వెళ్ళిపోయి అలాగే ఏది కట్టు కూడా ఏది కూడా ఇప్పుడు ఏం లేదు. మరి ప్రభుత్వం మీకు ఏమైనా ఇస్తామని చెప్పారా? అదే ఇస్తామని చెప్పారు తప్ప ఇస్తున్నారు మరి మాకు తెలియదు కానీ నేను ఇది ఇస్తారు అది ఇస్తారని చెప్పారు మరి. కానీ ఇప్పుడు దాకా మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చారు మొత్తానికి చెప్పిన తర్వాత అయ్యా మరి మా పరిస్థితి ఇలా ఉంది, మమ్మల్ని మీరే ఆదుకోవాలని చెప్పేసి మీరు ఒక మాట మీరు చెప్పినట్లయితే కనుక ప్రభుత్వం వారి వరకు ఖచ్చితంగా వారైతే కంపల్సరీగా మీకు రెస్పాండ్ అవుతారు, ఖచ్చితంగా హెల్ప్ అనేది చేస్తారు. ఓకేనా? మీరు బాధపడవద్దు, మేమందరం ఉన్నాం. అది మా కాపాడకపోతే మాకు మొత్తం లేదు, ఇల్లంతా మొత్తం నాశనం. మంచి కూడా లేదు, మొత్తం 8 మంచి మొత్తం ఇంకా నాశనం అయిపోయింది మొత్తం. సరే సరే. మేకలు ఆవులు కూడా చచ్చిపోయాము. ఆ సాల కింద పక్కన ప్రసాద్ వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడ్లు ఇప్పిద్దాం కదా అనేసి అంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన వలన ఇక్కడ గాయపడినటువంటి వాళ్ళని అయితే ఇక్కడ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చినారండి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నామండి. చూడండి లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందన్నది కూడా ఒకసారి చూద్దాం. సరేనా? ఇదిగోండి ఫస్ట్ అయితే మోసుకొచ్చారు కదండి ఆ నాన్నగారు అయితేనండి. ఇక్కడైతే బెడ్ మీద అంటే ఆయనకి బాగా విపరీతంగా దెబ్బలు. ఇది ఒక కూతురు కంటే బాగా కాలు విరిగిపోయిందండి, ఇంకో కూతురు అయితే చనిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా బెడ్ మీద అయితే ఉన్నారండి. చూడండి ఒకసారి. ముందు అంటే అక్క ఏ టైంలో ఉందో తెలియదు నాకు, అది ముందోళ్ళందో నేను తెలియదు. అంటే మామూలుగా ఇల్లు అదిమినట్టు వచ్చి పైన అదిమేసింది, అదిమేసి ఇంటి దగ్గరికి అంటే కొంచెం కింద వెళ్ళని తెలిసింది. ఆ తర్వాత నుంచి ఏకంగా పైనుంచి వచ్చేసింది. ఇంకోసారి వచ్చేసి కిందకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ రాయలసీమ మధ్య నుంచి మళ్ళీ కింద నుంచి పైకి తీసుకొచ్చి నీళ్ళ దగ్గర పట్టుకుంటుంది. అప్పుడు తర్వాత చూస్తే కాలు పిలిచానండి అని వాళ్ళు బయటకు కొట్టిస్తుంటే పిలిచేస్తే కాల్చి కొట్టి